అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఈవినింగ్ రొటీన్ ఉంటుంది. ఇప్పుడైతే కార్తీక మాసం కదా, ఇంకా 2 పూట్ల పూజ చేసుకోవటం, హౌస్ క్లీనింగు ఇవన్నీ ఉంటాయి. హౌస్ అయితే క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాను. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 5 అవుతుందన్నమాట. ఇప్పటి నుండి చేసుకుంటే పూజ దీపారాధన అంతా చేసుకొని శ్లోకాలు అవి చదువుకునేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది కదా. ఇంకా తర్వాత మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం ఇదంతా ఉంటుంది. 5:30 కల్లా మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి త్వరగానే చీకటి పడుతుంది కదా. 5:30కి 6 లోపు పూజ ఫినిష్ చేసుకుంటే ఇంకా తర్వాత ఇంకా డిన్నర్ చేసుకోవచ్చు. ఎంతమంది కార్తీక మాసం ఫాలో అవుతున్నారు? ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది కదా. చాలామంది పొద్దున్నే సాయంత్రం చల్లనీటి స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తారు. టెంపుల్స్కి వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ లెగవటం, దీపారాధన, చక్కగా టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్ దగ్గర కూడా దీపారాధన చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. దీపాలు వెలిగించుకోవటం ఇదంతా. నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడైతే చక్కగా మా అమ్మాయిని తీసుకొని అట్లా మార్నింగ్ వెళ్ళి అలా చేసుకునే వాళ్ళం. శివాలయము అట్లా ఎక్కడ దగ్గరలో ఉంటే అట్లా. ఇక్కడైతే అదంతా ఏముండదు. ఇంకా బయట కూడా గుమ్మం దగ్గర కూడా అలా వెలిగించుకోవడానికి అయితే ఉండదు. ఇంకా సింపుల్గా మనం ఇంట్లోనే వీలైనంత వరకు చేసుకోవటమే. 365 ఒత్తులు ఇవన్నీ చాలా మనకి అసలు చాలా బాగుంటుంది కదా. మంత్ అయితే అప్పుడే అయిపోవస్తుంది కూడా. ఇంకా మనకి 1 వీక్ అయితే అయిపోతుంది. అప్పుడే అయిపోయిందా అన్నట్లుంది కదా. ఇక్కడైతే నేను ఇంకా పూజ అది ఫినిష్ చేసుకున్నాను. దీపారాధన చేసుకొని అంతా ఒకసారి ధూపం అయితే ఇల్లంతా ధూపం వేసుకొని ఇంకా బాల్కనీలో కూడా పెట్టేసుకుంటాను అనమాట. చిన్న దీపం వెలిగించుకొని పెట్టేసుకుంటాను. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు? ఫాస్టింగ్స్ కూడా ఉంటారు కదా చాలామంది. ఒక పూట భోజనాలు ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది కదా వింటర్ సీజన్లో. మనకి ఈ కార్తీక మాసం అంటేనే అదొక ఫెస్టివల్ లాగా అట్లా అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఫాస్టింగ్స్ హెల్త్ పరంగా ఇష్యూస్ లేకుండా ఉండటం కోసం టిఫిన్స్ తింటారు కొంతమంది అయితే ఇంకా రైస్ అట్లా. ఇక్కడైతే నేను ఇంకా దోశ ప్రిపేర్ చేద్దామని వేస్తున్నాను. ఆల్రెడీ రైస్ కర్రీస్ కూడా ప్రిపేర్ చేశాను. దోసపిండి ప్రిపేర్ చేసి ఉందన్నమాట. ఫ్రిడ్జ్ రిపేర్ అయింది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ పిండి 2 డేస్ నుంచి బయటే ఉంది. మళ్ళీ ఎక్కువ పులిచిపోయినా మనకి వింటర్ సీజన్ కాబట్టి అంత ఎక్కువ పులవలేదు. పులిచిన స్మెల్ కూడా రావట్లేదు. సో బాగానే ఉంది. అయినా ఫినిష్ చేయాలి కదా, ఎక్కువ రోజులు అయితే ఇంకా ఉంచకూడదు. సరే అందుకోసం అని చెప్పేసి దోశ కూడా వేశాను. ఇంకా డిన్నర్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్రీస్ కొన్ని మిగిలినాయి. ఇవి తీసి ఇంకా చిన్న చిన్న బాక్సుల్లో పెట్టేసుకొని దోసపిండి కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొత్త ఫ్రిడ్జ్ అయితే తెచ్చుకున్నాము. మా వారు ఇంకా వెంటనే మళ్ళీ బుక్ చేశారనమాట. ఎందుకంటే కూరగాయలు ఇవన్నీ అనుకోకుండా తెచ్చేసుకున్నాము ఎక్కువ. ఇంకా అవన్నీ ఎక్కడ మళ్ళీ పాడైపోతాయో. ఫ్రిడ్జ్లో ఇంకా ఫ్రిడ్జ్ పని చేయట్లేదంటే లోపల పెట్టినా వేస్టే కదా, ఇంకా కూలింగ్ లేనప్పుడు. దానికన్నా బయట ఉంటేనే ఉంటాయేమో అనిపించింది చలికాలంలో. సరే ఇంక ఇక్కడ దోసపిండి కూడా 2 డేస్ నుంచి బయటే ఉంది, వేసుకుంటున్నాము. అంటే కొంచెం రైసు కొంచెం ఇంకా దోశ కూడా అన్నట్లు. జనరల్గా ఫాస్టింగ్ ఉన్నా కూడా ఒక పూట తింటాం కాబట్టి కొంచెం రైసే ప్రిఫర్ చేస్తారు. దోశ అయితే వేసినా కూడా ఇంకా జస్ట్ ఒక్కొక్కటి అన్నట్లు. ఇంకా ఆ పిండి కూడా ఇంకా లోపల పెట్టేసుకోవాలన్నమాట. సరే మొత్తం అంతా ఇంకా కర్రీస్ అవన్నీ సర్దేసుకొని డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి కదా మనకి. ఇంకా ఒక పూట భోజనం అయినా కూడా ఇప్పుడే ఈ పూట వంట చేస్తాం కాబట్టి బోల్డ్ అని గిన్నెలు వస్తాయి. ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఇంకా ఒక పూట తిని వెంటనే కడగాలంటే చాలా కష్టంగా ఉండిద్ది కదా. అసలు ఓపిక అయితే అసలు సరిపోదు ఈవినింగ్కి. ఇంకా ఎలా ఉన్నా ఏమున్నా ఆడవాళ్ళకైతే ఇవన్నీ తప్పవు, ఖచ్చితంగా చేయాల్సిందే.
ఫుడ్ వేస్ట్ అయితే చేయకూడదు. అట్లాగే ప్రతి పని చేసుకోవాల్సిందే. ఇంకా ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఎలా ఉన్నా సరే తప్పకుండా మన పనులు మనం చేసుకోవాల్సిందే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు సరిపోతూనే ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఈ చలికాలం అంతా ఆఫ్టర్నూన్ పడుకోకపోతేనే మంచిది అంటారు కదా. హాయిగా సాయంత్రం మంచిగా నిద్ర పడుతుంది. ఫుడ్ తినేసి ఒక 2 అవర్స్ తర్వాత మేమైతే చాలా ఎర్లీగానే పడుకుంటున్నాం. 9 కల్లా చాలా హాయిగా ఉంటుంది. మళ్ళీ 4:30 ఇంకా 5 లోపు అట్లా లెగవటం అట్లా అవుతుంది కదా మార్నింగ్. చూసారు అక్కడ బాల్కనీలో దీపం ఇంకా వెలుగుతూ ఉంది. ఇంకా గిన్నెలు కడిగేసి అక్కడ హ్యాండ్ తుడుచుకునే క్లాత్ అవన్నీ మొత్తం ఇంకా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ సర్దుకుందామని, కూరగాయలన్నీ బయటే ఉన్నాయి. మీరు ముందు వీడియోలో చూసుంటే అక్కడ చెప్పాను. మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంకా మనకు కూలింగ్ రాదు కాబట్టి అక్కడే ఎక్కువ పాడేటట్లు అనిపించి మొత్తం తీసి ఒక మ్యాట్ మీద పెట్టేసుకున్నాను. కొన్ని బాటిల్స్ అలా ఉంటే ఇంకా కవర్లో పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా వెంటనే బుక్ చేశారు కాబట్టి వాళ్ళు త్వరగానే డెలివరీ చేశారు. వచ్చి ఇంకా వైర్ అది పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సరే ఇంకా నేను పూజ అయిపోయి డిన్నర్ ఫినిష్ అయిపోయి నా పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు స్కేటింగ్ కూడా ఉంది. ఇంకా నేనైతే రానని చెప్పాను. ఇదంతా సర్దుకోవాలి కదా, కూరగాయలు అలా వదిలేసినా కూడా మొత్తం పాడైపోతాయి. 3 డేస్ నుంచి నాకు తెలిసి 3 డేస్ నుంచి కూలింగ్ లేదనే అనుకుంటున్నా. మేము చూసి ఒక 2 డేస్ అట్లా అయినట్లుంది అంతే. అంతకుముందు నుంచే కూలింగ్ లేకుండా ఉన్నట్లుంది. అంత అబ్జర్వ్ చేయలేదు. కూరగాయలు అయితే చాలా వరకు పాడైనాయి. బఠానీ, మనకి ఇదే గుమ్మడికాయ చిన్న పీస్ అలా తీసుకొచ్చాను. కరివేపాకు, ఆకుకూరలు అయితే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పాడైపోయినాయి. జనరల్గా ఇక్కడ దగ్గరలోనే తెచ్చుకుంటా. కొంచెం కొంచెం ఏమైందంటే పొట్లకాయ, బీరకాయ, కొన్ని వెజిటేబుల్స్ దొరకవు అనమాట ఇక్కడ దగ్గరున్న గ్రోసరీస్లో. సరే పెద్ద సూపర్ మార్కెట్లో అయితే అవి దొరుకుతాయి. రెగ్యులర్గా తెచ్చే కూరగాయలు ఎందుకని కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, చాలా మంచిగా బాగుంటాయి, కూరగాయలన్నీ ఉంటాయి. సరే తెచ్చేసాను. అనుకోకుండా మొత్తం ఇంకా ఇట్లా ఫ్రిడ్జ్ రిపేర్ అవటం వల్ల చాలా వరకు కూరగాయలు అయితే కొన్ని పాడైపోయినాయి. సరే ఇంకేం చేయలేం కదా, అవన్నీ తీసేసి బాగున్నటి వరకు కొన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా సర్దుతున్నాను. మా వాళ్ళైతే ఇంకా స్కేటింగ్కి వెళ్ళిపోయారు. ఫుడ్ తినేసి మా అమ్మాయికి అయితే కొంచెం స్కేటింగ్ ఉన్నప్పుడు ఫుడ్ అది కొంచెం త్వరగానే పెట్టేస్తాను అనమాట. మళ్ళీ వెంటనే స్కేటింగ్ అంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి తనకు కొంచెం ఎర్లీగానే, తను కూడా ఫాస్టింగ్ చేస్తుంది కానీ ఓకే, మనకి ఇంకా పనులు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉన్నప్పుడు అట్లా అంతా 100% అయితే ఫాలో అవ్వలేం కదా. ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా అందరం కలిసే తింటాము, లేదంటే కొంచెం ఎర్లీగా పెట్టేస్తూ ఉంటా. తనకి తినంగానే వెంటనే వెళ్ళి వర్కౌట్స్ అవి చేయాలంటే చేయలేరు కదా, ఒక్కోసారి కొంచెం కడుపులో నొప్పి అట్లా వస్తూ ఉంటుంది ఫుడ్ తిన్న వెంటనే. కొంచెం ఎర్లీగానే పెట్టేస్తాను తనకి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత మేము కూడా తినేసి వాళ్ళు స్కేటింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా గిన్నెలు కడుక్కోవటం, కిచెన్లో మొత్తం క్లీనింగ్ అది చేసుకొని ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం ఇంకా ఇవి బయట పెట్టినవి అన్ని మొత్తం సర్దుకుందామని సర్దుకుంటున్నాను 1 by 1. ఫస్ట్ కూరగాయలు అవి ఎక్కువైతే ఏముండవు. ఈసారి కొంచెం ఎక్కువ కూరగాయలు తీసుకురావటం వల్ల కొంచెం నిండుగా కనిపిస్తుంది. లేకపోతే చాలా తక్కువ ఉంటాయి. కింద బాస్కెట్ కూడా ఫుల్ అవ్వదు అనమాట. కొన్ని కూరగాయలు, ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ పాడైపోయినాయి. కొంచెం ఫ్రిడ్జ్ ఇంతకు ముందు దానికన్నా కొంచెం పెద్దది. అంతకుముందు ఫ్రిడ్జ్ హిటాచీ అని ఉంటుంది. మేము 8 years బ్యాక్ తీసుకున్నాం. బాగుంటుంది అది కూడా. అంటే నాకంత అవసరం ఉండదు పెద్ద ఫ్రిడ్జ్ అట్లా. నేను చాలా తక్కువ ఐటమ్సే పెడతాను ఫ్రిడ్జ్లో. ఇండియా నుండి పికిల్స్ అవి వస్తాయి. అవి ఎందుకంటే ఆల్రెడీ అమ్మ వాళ్ళు అక్కడ ఇండియాలో మేము ఎప్పుడు వెళ్తామో తెలియక సీజన్ వైజ్ పెడతారు కదా పికిల్స్. మనకి ఎక్కువ సమ్మర్లోనే అలా పెడుతూ ఉంటారు. ఆ టైంకి మేము అక్కడ ఉండం కాబట్టి అవి పాడవుతాయేమోనని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు పల్లెటూరులో అయినా కూడా అందరు ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నారు పికిల్స్ ఇవన్నీ. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి అట్లా. సో వాళ్ళు అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కాబట్టి అవి మళ్ళీ నేను తెచ్చుకొని
మేము జర్నీ చేసేటప్పటికి మళ్ళీ ఒక 2 డేస్ ప్యాకింగ్‌లో అట్లా ఉండిపోతాయి. 2, 3 డేస్ ఉండిపోతాయి ఒక్కోసారి. అక్కడ ఊరు నుండి తీసుకొచ్చుకొని మళ్ళీ అత్తయ్య వాళ్ళ దగ్గరికెళ్ళి మళ్ళీ హైదరాబాదొచ్చి ఒక్కోసారి ఒక 1 వీక్ గూడా ఫ్రిడ్జ్‌లో నుండి తీసి ప్యాక్ అయిపోయిన తర్వాత సూట్ కేస్‌లో అలాగే ఉండిపోతాయి. మా జర్నీని బట్టి. సో, అది ఫ్రిడ్జ్‌లో నుండి తీసిన తర్వాత కొన్ని పికిల్స్ ఉంటాయి. కొన్ని టమాటా, మ్యాంగో అట్లా కొన్నుంటాయి. కొన్నైతే కొంచెం ఏదన్నా కొంచెం మన ఉప్పు అది కొంచెం సరిగా సరిపోకపోయినా కూడా కొంచెం స్మెల్లొస్తాయి. పాడవుతూ ఉంటాయి. సో, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి ఇంకొచ్చిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సొస్తది. లేదంటే మోస్ట్‌లీ మనం బయటే ఉంచేస్తాం గదా! పచ్చళ్ళు అవన్నీ అంత అవసరం అయితే ఉండదు గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి. అట్లా అన్నమాట. ఎక్కువైతే ఏమి ఉంచను నేను. మోస్ట్‌లీ అన్నీ బయటే ఉంటాయి. కారాలు అట్లాంటియన్నీ. హ్మ్. చాలా తక్కువుంటాయి. ఫ్రూట్స్ అయితే ఆల్‌మోస్ట్ పాడైపోయినియి. కొన్ని తీసుకొచ్చాం గానీ పాడైపోయినియన్నమాట. ఇంకా మనకి ఫ్రిడ్జ్ లేనిది గడవదా అన్నట్లు అయిపోయింది కదా! ప్రతి ఐటెమ్ దాంట్లోనే పెట్టుకోవటం అట్లా. నా మోస్ట్‌లీ తక్కువే ఉంటాయండి. నేనైతే అంత ఎక్కువ యూజ్ చేయను. కర్రీస్ గూడా చాలా తక్కువ. ఈరోజు ప్రిపేర్ చేసింది జస్ట్ ఏదన్నా కొంచెం మిగిలితే తప్పించి అదర్‌వైజ్ ఆల్‌మోస్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం రైస్ తగ్గించుకొని కర్రీ ఎక్కువ తింటాం కాబట్టి ఫినిష్ చేస్తాం. మా అమ్మాయి కూడా కొంచెం కర్రీస్ ఎక్కువే తింటది. అంత అయితే మిగలవన్నమాట. ఎక్కువగా పెరుగు, పాలు, కొన్ని వెజిటబుల్స్, బటర్ లాంటి ఆహ్, కొన్ని మనకి సోయా సాస్ అట్లాంటివి మీరక్కడ చూసుంటారు. ఎక్కువ కూడా ఉండవన్నమాట. సోయా సాస్ కొంచెం మయోనైస్ డబ్బా అట్లా అవే ఉంటాయి. చిల్లీ సాస్ అట్లాంటియి. ఇంకా అదర్‌వైజ్ ఇంకేముండవు. కారాలైతే కొన్ని లాస్ట్ టైమ్ నేను పెరి పెరి మసాలా అని అవి కొన్ని తీసుకొచ్చాను. సరే అవి రెగ్యులర్‌గా వాడం కదా! ఎప్పుడన్నా ఒక్కసారి వాడేయి. నాకు కిచెన్‌లో అంత ప్లేస్ సరిపోకపోయినా గూడా ఇలా పెట్టేస్తూ ఉంటాననమాట. కిచెన్‌లో షెల్ఫ్‌లు చాలా తక్కువుంటాయి. పప్పులు పెట్టుకోవడానికి అట్లా కొన్నిటికే ఉంటాయన్నమాట. అన్నిటికి సరిపోదు. సరే ఇంకోటి రెగ్యులర్‌గా వాడేయన్నీ అక్కడ పెట్టేసుకుంటాను. ఏదైతే ఇంకా వాడమో ఇవెప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా స్పెషల్‌గా చేసుకున్నప్పుడు అలా కర్రీస్‌లోకి వాడేయి మసాలాలు అట్లా ఉంటాయి కదా! అలాంటివైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సరే ఎక్కువ రోజులుంటాయి అని చెప్పేసి. ఈ ట్రేస్ అన్నీ ఆల్‌మోస్ట్ ఖాళీగానే ఉంటాయి. ఇప్పుడింకా నాన్ వెజ్ ఎగ్స్ ఇవేం తినం కాబట్టి, ఈ మంత్ అంతా ఎగ్స్ కూడా ఇంకా ఆ పైనంతా ఏం లేవు. కాపోతే కొంచెం పెద్ద ఫ్రిడ్జే ఇది. అంతకుముందు దానికన్నా అంతకుముందుదే ఆల్‌మోస్ట్ ఖాళీగుంటది నాకు. డీప్ ఫ్రిడ్జ్‌లో కానీ అంతా ఎక్కువ ఖాళీగా ఉంటది. ఇప్పుడింకా అది సేమ్ చూస్తే అది దొరకలేదని ఇది ఉందని చెప్పేసి తీసుకున్నారు. నేనెళ్ళలేదు. మా హస్బెండే వెళ్లి బుక్ చేసొచ్చారనమాట. కొంచెం పెద్దదే. ఓకే. అంత ఏమి వాడను. ఈ పైన డీప్ ఫ్రిడ్జ్‌లో అన్నీ కొంచెం కార్న్ ఫ్లోరు, మనకి మసాలాలుంటాయి గదా! సాంబార్ పొడి, బిర్యానీ మసాలాలు. ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు తీసుకొస్తూ ఉంటా. అంటే రేర్‌గా ఎప్పుడన్నా చేసినప్పుడు అలా వాడదామని. కానీ అస్సలు యూజ్ చేయను. అవి ఎక్స్‌పైరీ డేట్‌లు అయిపోయిన తర్వాత మళ్ళీ పడేయటం అన్నట్లు ఉంటదనమాట. తెలీదు తెస్తాను గానీ, సాంబార్ అవి చాలా తక్కువే వాడుతూ ఉంటాం. నేను పెట్టి ఆ పౌడర్ వాడేలోపు అది ఎక్స్‌పైర్ అయిపోతా ఉంటది. జనరల్‌గా ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకొని అలా వేసుకోవటానికే ఎక్కువ ఇష్టపడతాననమాట. మసాలాలు గానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటియన్నీ. చాట్ మసాలాలు అవి. మా అమ్మాయి ఎప్పుడన్నా అడిగినప్పుడు ఏదన్నా ఆహ్, సలాడ్స్ చేసుకున్నప్పుడు అట్లా ఏదన్నా అలా చేసినప్పుడు యూజ్ చేస్తా అంతే. చూసారు కదా! పైన ఆ సైడ్‌న అలా ఉంటాయి. హోల్ గరం మసాలాలేమన్నా తెచ్చుకుంటే అవన్నీ తక్కువ వాడతాం గాబట్టి కిచెన్‌లో అక్కడ షెల్ఫ్‌ల్లో ఎందుకులే అన్నట్టు అలా డీప్‌లో పెట్టేస్తూ ఉంటా. హోల్ గరం మసాలాలు, ఏయన్నా పౌడర్స్ అంతే. కిందంతా వెజిటబుల్స్, ఫ్రూట్సు, పాలు, పెరుగు ఇంకింతే ఇవే ఉంటాయి. ఏమన్నా పికిల్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినియి. మొత్తం ఆహ్, ఏం లేవు. మళ్ళీ ఇండియా ఎళ్ళినప్పుడు ఇంకా కొంచెం అక్కడే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటాను. అమ్మ వాళ్ళు ఏమన్నా ప్రిపేర్ చేసి పెడతారు ఎళ్ళినప్పుడు. అత్తయ్య వాళ్ళ దగ్గర గాని అట్లా. మోస్ట్‌లీ కొంచెం కొంచెమే ఎక్కువైతే ఏం తీసుకురాము. ఇంకా అది మొత్తం సర్దేసుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ చూసారా? ఇలా బుక్ ఎవరు మెయింటైన్ చేసుకుంటారు? మీలో ఎంతమంది చేస్తారు?
స్లేట్ కానీ ఇట్లా మనం ఏదన్నా గుర్తొచ్చినట్టు రాసుకుంటాం కదా గ్రోసరీస్కి వెళ్ళబోయే ముందు, అట్లా రాసుకోవటానికి ఏదన్నా మర్చిపోకుండా రాసి పెట్టుకుంటే అలా ఫోటో తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. చిన్న బోర్డు లాంటిది ఇప్పుడు వస్తున్నాయి, ఇట్లా మ్యాగ్నెట్ వచ్చేసి అలా స్టిక్ చేసుకునేటట్లు. ఎంతమందికి అలా అలవాటు ఉంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడైతే చూడండి మొత్తం సర్దేశాను. ముందు ఫ్రిడ్జ్ కన్నా కూడా ఇది కొంచెం పెద్దది, కానీ ట్రేస్ అవన్నీ కొంచెం స్ట్రాంగ్గా ఆ ఫ్రిడ్జే ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్రీజర్ ఉంటుంది, మనం ఫిష్ ట్రే అంటారు కదా, దానికి ఇలా డోర్ కూడా ఉండేది ముందు దానికి, దీనికైతే లేదు, అంతా ఓపెనే ఉంటుంది. ఇంకోటి ఎగ్స్ పెట్టుకునే ట్రేస్ కూడా చిన్న చిన్నవి వచ్చినాయి, పల్చగా ఉన్నాయి, చాలా డెలికేట్ అన్నట్లు ఉన్నాయి. అంతమించి ఓకే, నేనంత ఎక్కువ యూస్ చేసేదాన్ని కాదు కాబట్టి నాకైతే సరిపోతుంది అంతే, అంత అవసరం లేదు. ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్లు అవన్నీ ఉంటున్నాయి కదా, మా వారు కూడా డబల్ డోర్ తీసుకుంటానన్నారు, నేను వద్దని చెప్పా, వేస్ట్ అస్సలు వాడం. ఈ కింద పాలు మజ్జిగ అవి పెట్టుకోవటానికని ఒక ట్రే అలాగే వదిలేస్తాను, అవి ఉన్నప్పుడు అవి పెట్టుకుంటాం, లేకపోతే ఖాళీగా ఉంటుంది. ఇంకా ఐస్ క్యూబ్స్ ట్రే కూడా చాలా చిన్నగా వచ్చింది, ముందున్నదైతే చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా చిన్న మన గోళీకాయలు ఉంటాయి చూడండి, గోళీలు పట్టే అంత ఐస్ క్యూబ్స్ అన్నట్లుగా అంత చిన్నగా వచ్చింది. సరే ఫ్రిడ్జ్ సర్దుకొని ఇక్కడ చూడండి పప్పాయ తీసుకొచ్చాము, సరే కట్ చేద్దాం పండినట్లుంటే కట్ చేస్తాను, అసలు లోపల కూడా బూజు పట్టేసింది, బూజు ఇలా లేయర్ లాగా ఉందన్నమాట లోపల. ఈసారి తెలీదు, సూపర్ మార్కెట్లోనే పైనాపిల్ మనం అక్కడే తీసుకుంటే వెయిట్ వేయించుకున్న తర్వాత కట్ చేసి ఇస్తారు. కట్ చేపిద్దామని వెళ్తే ఆ అమ్మాయి పైనంతా తీసేసి కట్ చేయగానే లోపలంతా కుళ్ళిపోయి వచ్చేస్తుంది. ఒక వాటర్ మెలన్ తీసుకొచ్చాము, వాటర్ మెలన్ కూడా ఒక 1 డే తర్వాత కట్ చేద్దామని తీస్తే అప్పటికే దాంట్లో ఎక్కడ హోల్ కూడా కనిపించలేదు, వాటర్ అంతా వచ్చి టేబుల్ మీద నుండి కింద పడిపోయి అట్లా జిగట జిగట అయిపోయి అలా ఉంది. కట్ చేయగానే మొత్తం పాడై ఉంది లోపల. అస్సలు తెలియదు, ఈసారి ఫ్రూట్స్ మాత్రం ఏదైతే హోల్ ఫ్రూట్ లాగా తీసుకొచ్చామో పప్పాయ, వాటర్ మెలను, పైనాపిల్ ఇవన్నీ లోపలే కుళ్ళిపోయి ఉన్నాయి అన్నమాట. అస్సలు అంత ఇదిగా ఉన్నాయి, తెలియదు, ఇంకా కట్ చేసినయే తీసుకొచ్చుకోవాలి తెచ్చుకునేటప్పుడు. అట్లా ఈసారి అయితే కొంచెం ఫుడ్ అలా వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ అది సర్దేసుకొని ఇంకా మొత్తం అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 8 అయింది, ఇంకా మా వాళ్ళు స్కేటింగ్ నుండి కూడా వచ్చే టైం అయింది అనమాట. ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.